నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్, విద్యార్థి స్టేట్ సంఘం ప్రెసిడెంట్, అలానే పిహెచ్డి స్కాలర్ ఓయూ నుండి రెడ్డి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, అల్లు అర్జున్ గారి విషయం మనకు తెలిసిందే కదా. సంధ్య థియేటర్కి వెళ్ళడం, తొక్కిసలాట జరగడం, ఒకరు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టవశాత్తు. అక్కడ అలాంటి సంఘటన మరలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ మనం ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఓయూ స్టూడెంట్స్ ఆ రోజు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి లోపలికి చొరబడి కుండీలన్నీ పగలగొట్టి ఒక విధ్వంసం సృష్టించారు, దాన్ని ముందుగా అంటే ఒక నాయకుడిగా ఉండి నడిపించింది రెడ్డి శ్రీనివాస్ గారే అంటున్నారు. నిజమేనా? ఈ దాడి చేసింది మీరేనా? సరే, ముందుగా మేడం, మీరు దాడి అని ప్రతి సందర్భంలో అన్నారు. రాగానే 4 సార్లు అవుతుంది దాడి అని. దాడి కాదు మేడం, ప్రజాస్వామ్యంలో ఒక నిరసన కార్యక్రమం ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 19 ప్రకారము ప్రతి వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛను ఉంటుంది. మీంగిట్లా మా భావాన్ని అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పి, సార్ నీ మీద చాలా నిందలు వస్తున్నాయి, ఎందుకంటే డిసెంబర్ 4న సంఘటన జరిగింది కాబట్టి ఇప్పటి వరకు మీరు స్పందించలేదు, దీని మీద దయచేసి స్పందించండి. మీ మీద రాజకీయ పక్షాలు కానీ మిగతా అధికార పక్షం కానీ ఒక రకమైన గ్లోబల్ ప్రచారం చేస్తుంది కాబట్టి ఒక అభిమానులుగా మీరు దయచేసి స్పందించండి. ఆ కుటుంబానికి మీ వల్ల అన్యాయం జరిగింది కాబట్టి ఇమీడియట్గా ఒక ₹1 ఇవ్వండి, దానితో పాటు ఆ కుటుంబాన్ని పరామర్శించండి. అది మీ బాధ్యత. మీరు ఒక గ్లోబల్ స్టార్ కాబట్టి మీకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టి పెట్టుకుని దయచేసి వెళ్ళండి అనే ఆలోచనతో మేము పోవడం జరిగింది. ఈ ఆలోచనతో ఒక అభిమానిగా మీరు వెళ్ళారు. మీరు కూడా అల్లు అర్జున్ గారి అభిమానేనా? చాలా సినిమా చూసినాం మేము. ఆ గంగోత్రి చూసారా మీరు? అభిమాని కాబట్టి సినిమా చూస్తారు కదా మేడం. గంగోత్రి నుండి స్టార్ట్ చేస్తే అభిమానం అక్కర్లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఏ సినిమా అయినా చూస్తాను, కానీ నాకు ఒక అభిమానం సెపరేట్ గా ఉండొచ్చు. నేనేమంటున్నా మేడం, నాకు ప్రత్యేకంగా అభిమానం అంటే ఏం లేదు. ఎందుకంటే సినిమాల మీద మేము సినిమా ప్రేమికులు కాబట్టి అందరు చిరంజీవి సినిమా చూస్తాము, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, దాంతో పాటు అల్లు అర్జున్ సినిమా ఇట్లా చూస్తాం. బట్ వ్యక్తిగతంగా మాకేముంటుంది మేడం వాళ్ళతో? ఏంటంటే సార్ మీ మీద ఇంత లేనిపోని విపరీతమైన రకరకాలుగా మాట్లాడుతున్నారు, తక్షణం స్పందించండి చెప్పడం తప్ప చెప్పండి మేడం. దాన్ని మీరు దాడి అంటున్నారు. వాస్తవం దాడి మేము దాడి చేయనిపోయినాను, ప్లకార్డ్ పట్టుకుని ఎందుకు పోతాం? మంచిగా ఒకటి రాళ్ళు ఇంకా ఏవో పట్టుకొని పోతాం కదా. దాడి చేసేటువంటి ఆలోచన వేరే ఉంటుంది కదా మేడం. దాడి చేసుకునేటోళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని పోతామా? ₹1 ఇవ్వండి సార్ అని ప్లకార్డ్ పట్టుకుని అయితే పోం కదా. ఇదంతా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. మేమైతే స్క్రీన్ లో చూసామండి, అక్కడ అన్ని కుండీలు పగలగొట్టబడి ఉన్నాయి, కుండీలు విసిరివేయబడి ఉన్నాయి. ఎప్పుడు జరిగింది? నేనేమంటున్నా, ఎప్పుడు జరిగిందంటే మేము ఆడ ఫస్ట్ పోయి కూర్చున్నాం, ఆ గేట్ దగ్గర పోయి కూర్చొని నినాదాలు చేస్తున్నాం, వీ వాంట్ జస్టిస్, ఆ కుటుంబానికి ఆదుకోవాలని చేస్తుంటే ఒక అబ్బాయి మా దాంట్లోకి ఒక అబ్బాయి గేట్ ఎక్కడం జరిగింది. గేట్ ఎక్కిన తర్వాత లోపల ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఏం చేసిందంటే మా వాడిని తోయడం జరుగుతా అబ్బాయి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు ఇంకో ఆయన వచ్చి లోపలికి వెళ్ళి వచ్చి ఆ ఇద్దరు కలిసి ఆయన కిందికి తోసిన తర్వాత మేంగిట్లేదంటే మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఘర్షణ చేసుకున్నారు, మా మధ్య ఘర్షణ జరిగి ఆ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అక్కడ ఉన్నట్టు పూల తొట్లు పలగడం అనేది సాధ్యం. దాన్ని ఏంటంటే మీరు లైవ్ చూసినారు. సరే, వాళ్ళు ఉన్నది ఇప్పుడు వాళ్ళు మా మీద దాడి చేసినప్పుడు తిరిగి ఏం చేయలే మేడం? ఇప్పుడు మరి మీరేమన్నారు? దాడి అనలే? కాదు, వాళ్ళు మా మీద దాడి చేసినప్పుడు ఏమనలే. ఇప్పుడు ఒక నిమిషం మేడం, మీరు ఒక వ్యక్తి మీరు అనవసరంగా మిమ్మల్ని దూషిస్తాడు, దాడి చేసినప్పుడు మీరు ఆత్మరక్షణతో ఏం చేస్తారు? ఒక వ్యక్తి మిమ్మల్ని చంపడానికి వచ్చింది అనుకో, మీరేం చేస్తారు? ప్రకారం ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినదంతా రికార్డ్ అయింది, ఒకసారి రివైండ్ చేసి వెళ్దాం. నేను చెప్తున్నాను ఒక మాట. మీరు అక్కడికి వెళ్ళి ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా మీ డిమాండ్ ఏదో వినిపిస్తున్నప్పుడు లోపల నుంచి వచ్చిన వ్యక్తి మీ మీద దాడి చేశారా? మీలో ఒక్క వ్యక్తి గేట్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మీ మీద దాడి చేశారు. మళ్ళీ దాడి అన్నమాట. మేడం ఒక నిమిషము, మీరేమన్నా ఫస్ట్ మీరే దాడి చేసింది అంటారు. మేము దాడి చేయలేదు మేడం. వాళ్ళు దాడి చేసిన తర్వాత ఖచ్చితంగా మేము ఆత్మరక్షణ ధోరణితో వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్, బాడీ గార్డ్స్ బలంగా ఉన్నారు కాబట్టి మా మీద దాడి చేసినప్పుడు అట్లే సైలెంట్ ఉన్నారు. చెప్పండి మేడం. మొదట గేట్ ఎక్కడం జరిగిందా? వాళ్ళు బయటకు వచ్చి మిమ్మల్ని కొట్టడం జరిగిందా? గేట్ ఎక్కిండు, గేట్ మొత్తం కాదలకి వెళ్ళలే, గేట్ మీద కూర్చున్నాడు అబ్బాయి. కూర్చున్న తర్వాత వాళ్ళ మధ్య ఘర్షణ జరిగి మా ఓని లాగిన లోపలికి లాగిన తర్వాత మేమందరం బయట ఉన్నాం అప్పటి వరకు. మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ చూడండి, అన్ని రకాలు చూడండి. మా అబ్బాయిని, నాగేష్ అనే అబ్బాయిని లోపలికి లాగడం వల్ల మేమందరం ఎక్కడం జరిగింది. ఎక్కిన తర్వాత ఇద్దరి మధ్య వార్ జరిగింది. ఆయన కొడితే మేము సైలెంట్ అని ఉండం కదా మేడం. మింగిట్లా యూనివర్సిటీకి మింగిట్లా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండే వచ్చినాం, న్యాయం చేయాలి ఆ కుటుంబానికి ఆలోచనతో వచ్చినాం కాబట్టి దాడి చేస్తే
దాని ప్రతిఘటన అనుకోటి ఇద్దరి మధ్య ఘర్షణ సంఘర్షణలో మింగిలో తోపుసార జరిగింది. పక్కకున్న వాళ్ళని కొట్టలేని పరిస్థితిలో పక్కకున్న కుండీలు పక్కన ఉన్నాయి కాబట్టి పగిలిపోయినాయి. అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన, అది కావాల్సి ఎవరు చేయలే. మీ ఇంట్లో ఏదో ఒక గొడవ జరిగిందో ఏదో 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 జరుగుతుంది మీ ఇంట్లో పర్సనల్ గా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక జరుగుతుంది, ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఇష్యూనో భార్య భర్తల మధ్య ఇష్యూనో ఏదో జరుగుతుంది. ఓకే, ఎవరో రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఈ విషయాన్ని చూసి అరే ఇంట్లో ఏం జరిగిపోతుంది అని చెప్పి గాడ్ ఎక్కడానికి ప్రయత్నించారు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? నేను మేడం అల్లు అర్జున్ అనే వ్యక్తి పర్సనల్ కాదు. ఈ రోజు గ్లోబల్ బయట ప్లకార్డులు మీరు ఎంతన్నా చెప్పండి, మీరు ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదంతా పక్కన పెడితే పిహెచ్డి స్టూడెంట్, మీరు బాగా చదువుకున్న వ్యక్తులు, స్కాలర్, మీరు ఏదైనా ఒక విషయం తెలియచేయడం ప్లకార్డులు పట్టుకుని వెళ్ళి మేము నిరసన తెలియచేస్తున్నాం అన్నారు చూడండి, అది ఒక సంఘానికి సంబంధించిన నాయకులు చేసే పని. కానీ గోడ ఎక్కుతారా? ఎవరింటి ఇప్పుడు మా ఇంటి మీదకి వచ్చి ఎవరైనా గోడ ఎక్కారు అనుకోండి, నేను ఒప్పుకుంటానా? మీ ఇంటి మీదకి వచ్చి గోడ ఎవరైనా ఎక్కుతున్నారు అనుకోండి, గేట్లు ఎక్కుతున్నారు లేదా దాన్ని విరగొట్టడానికి ప్రయత్నించారు, మీరు ఒప్పుకుంటారా? మేడం కరెక్టేనా? అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి ఆయన పర్సనల్ గా కాదు, సమాజం ద్వారా ఈ రోజు ఆయన గొప్పోడైండే. ప్రజలు ఇచ్చిన ఆదరణ, ప్రజలు రూపాయి జమ చేసి ఆయన సినిమాకి పోయి పెద్ద స్టార్ చేసింది ప్రజలు కాబట్టి ఒక మేము ఎందుకంటే మేము ఆయన సినిమాలు చూసినాం కాబట్టి ఆయన మీద పెట్టుబడి పెట్టినాం కాబట్టి అడిగే హక్కు మాకు ఉంటుంది మేడం. అడగరాదంటారు పర్సనల్గా. మేము ఏం ప్రజాదరణ లేదు, ప్రజలతో సంబంధాలు లేని వ్యక్తి ఇంటికి పోలేదు కదా. ఆయన సినిమా స్టార్ట్ అయింది, ఆ సినిమా వల్ల అన్యాయం జరిగింది, దేశం మొత్తం ఆ సంఘటన గురించి మాట్లాడుతుంది, రాజకీయ పక్షాలు వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో చదువుకున్నారు కదా అంటున్నా మేడం. నేను చదువుకున్నా కాబట్టి నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను వెళ్ళినా మేడం. ఒక పిహెచ్డి స్కాలర్ గా ఖచ్చితంగా సంఘటన జరిగినప్పుడు ఒక మానవతావాదిగా 100% మేము ప్రశ్నిస్తాం. అది 100%. దాన్ని తప్పెట్లా అంటారు మీరు? తప్పెట్లా అంటారు? ప్రశ్నించడం తప్పు కాదు. మరి మీరు ప్రశ్నించడానికి పోయినాం కాబట్టి తిరుగుదాడి చేసిన మేము వాళ్ళు గేట్ ఎక్కడము దూకడం అనేది తప్పు అనేది ప్రజా ఉద్యమాల్లో నిరంతరం జరుగుతూనే ఉంటది. గేట్లు ఎక్కిండ్రు, టవర్లు ఎక్కిండ్రు, రకరకాల జరిగిన నిరసన కార్యక్రమాలు మేడం. భారత రాజ్యాంగం ప్రసాదించింది నల్లు బ్యాడ్జీతో. ఎవరైనా వచ్చి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంటి కూడా ఓకే నేను తప్పు చేసే సంఘానికి వ్యతిరేకంగా చేస్తే గేట్లు ఎక్కేసి బయటకు దూకేసే ప్రయత్నం చేస్తే నేనేమంటున్నా మేడం, నేను సంఘ విద్రోహ శక్తులకు పాల్పడితే నా ఇంటి మీద దాడి చేస్తే ఐఎమ్ అగ్రీ. సంఘానికి నేను ఏమైనా కీడు చేస్తే నా మీద ఇలా దాడి చేయొచ్చు, ఐఎమ్ అగ్రీ. నేను తప్పు చేస్తే నా మీద దాడి చేయొచ్చు, నా వల్ల సమాజానికి ఏమైనా పొరపాటు జరిగినప్పుడు నా మీద దాడి చేయొచ్చు. అది వాళ్ళ నిరసన కార్యక్రమం అనుకుంటా. మేము దాడి చేయలేదు, ఏం లేదు, అడగనీకి పోతే మమ్మల్ని ఏదో దేశద్రోహం చేసినట్లా. ఆయన అల్లు అర్జున్ గారికి సంబంధించిన విషయంలో స్పందించడానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, మీకేంటి పని అక్కడ? ఒక విద్యార్థి సంఘాలుగా ఫోర్త్ ఎస్టేట్ అంటారు మేడం. మీరు ఎట్లా మీడియా వాళ్ళు అట్లంటే మీడియా వాళ్ళు మీరు ఎందుకు పోతారు? మీరు ఇప్పుడు ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, మీరు వచ్చి ఎందుకు మాట్లాడారంటే భావ ప్రకటన స్వేచ్ఛ. మీరు టీవీలు పెట్టుకొని మాట్లాడుతున్నాం, మేము సంఘాలు పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఎక్కడైతే విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు కానీ, ఈ సమాజంలో ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు కానీ మానవతా కోణంలో స్పందించాలనే సంఘాలు ఉంటాయి. మేము స్పందించినాం, దానికి తప్పంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు కొత్తగా స్పందించలేదు, అల్లు అర్జున్ విషయం మీద కొత్తగా స్పందించలేదు. గత 15 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమాలు ఉన్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మనం ఏదైతే ఒక భావం కలిగి ఉన్నామో, ఒక ఉద్దేశం కలిగి ఉన్నామో దాన్ని బయటికి చెప్పడంలో తప్పులేదు. నేను అదే చెప్తాను, చెప్పడంలో తప్పులేదు. మీరు ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టడమో లేకపోతే ఒకటి ఇష్యూ చేయడమో తప్పులేదు. కానీ వేరే వ్యక్తి ఇంటి గోడల మీదకి ఎక్కువ తలుపులు విరగొట్టడానికి ప్రయత్నించడమో ఇది చేస్తున్నది ఒక విద్యార్థి సంఘం నాయకుడు. తలుపులు అనేది కొత్త పదాన్ని మీరు సృష్టిస్తున్నారు. తలుపులు రౌడీజం చేసే వాళ్ళు గోడలు ఎక్కడము, తలుపులు ఎక్కడము, గేట్స్ ఎక్కడము చేస్తూ ఉంటారు. తలుపులు కదా అవి, గేట్లు ఎక్కడం చేసేది రౌడీజం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం అనుకునే ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మీరు నాకు అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారా, నేను మీ దగ్గరకు వచ్చేసామో అయితే మీకు అగైనెస్ట్ గా నేను మాట్లాడతాను, మీరు నా దగ్గరకు రావడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు అని నా ఉద్దేశం. మేడం మీరు రౌడీలు గుండాలు అంటున్నారు కదా, ఇదే అసెంబ్లీలా చట్టసభలో పార్లమెంటులో పోడియం దగ్గరికి పోయి స్పీకర్ని మొత్తం కాగితాలు లాగేసి పోడియం కింద వాడేసి మరి వాళ్ళని ఏమంటారు? అది నిరసన కార్యక్రమం కదా, అది రౌడీలు అంటారా మీరు? వాళ్ళ రౌడీలు అంటారా? ఒక పార్లమెంటులో ఒక అసెంబ్లీలోనే ఇంత విపరీతంగా స్పీకర్ మీద దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి.
దాన్ని ఏమంటారు వాళ్ళు ఇప్పుడు దాన్ని మీరు వాళ్ళని గుండాలని మీరు అని ఎట్లా సంబోధిస్తారో మీరు అది కరెక్ట్ అనుకుంటే మాది ఇట్లా గుండాలు అనుకుంటాం మేడం. నిరసన కార్యక్రమం చట్టసభల్లోనే జరుగుతుంది. అసలు మీ ఉద్దేశంలో విద్యార్థి సంఘం నాయకుడిగా నిరసన కార్యక్రమం అంటే ఏంటి? క్లియర్ గా చెప్పండి. అంటే ఏంటి? నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయనేది చెప్తారా? చాలా రకాల పద్ధతులు చాలా రకాలుగా ఉన్నాయి మేడం. చెప్పండి మీరు మీ మనసులో నా ఉద్దేశంలో ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు ఏదైతే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, ఏది అల్లు అర్జున్ గారు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదో, సరైన న్యాయం చేయలేదని మీరు అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఒక డిమాండ్ మీ దగ్గర ఏదైతే ఉందో, ఇంటి దగ్గరికి వెళ్ళారు, ప్లకార్డులు పట్టుకున్నారు, మీ నినాదం తెలియజేస్తున్నారు, అది ఎంతసేపు తెలియజేస్తారన్న తర్వాత విషయం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి. కానీ ఒక ఇంటి వ్యక్తి అంటే మనకు సంబంధం లేని ఒక వ్యక్తి ఇంటి గేట్లు ఎక్కడము, గోడలు ఎక్కడము అనేది తప్పు అంటారు. నిరసన అనేది మన వాయిస్ ద్వారా వినిపించవచ్చు. చాలా మంది శాంతియుతంగా జరిగిన కార్యక్రమాలు మనం చూస్తాం. చాలా మంది రైతులు చూడండి బయటకు వచ్చి వంట వరపు చేసిన కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలు. అంతేగాని గేట్లు ఎక్కడాలు, దాడి చేయడం, నేను ఒక మాట మాట్లాడుతా అంటే మీరు ఒక గోడెక్కితేనే మీరు ఒక గోడెక్కితేనే మీకు అంతగానో బాధ అనిపిస్తుంది. ఒక సెలబ్రిటీ గోడ మీరు ఎట్లెక్కుతారని బాగుతుంది. ఒక నిమిషం మీరు అంటున్నారు ఇదే మీడియా ఒక నిమిషం గేట్ ఎక్కడం ఓకే మీరు తప్పని మీరు అంటున్నారు. మా దృష్టిలో తప్పు కాదు నిరసన కార్యక్రమం. ఇదే మీడియా మరి రేవతి ఆ తొక్కిసలాటలో చనిపోయినప్పుడు ఎక్కడ పోయింది మేడం? ఈడ మాట్లాడేది 22 రోజులు ఇదే మీడియా అల్లు అర్జున్ ఇంటి చుట్టూ తిరిగింది. కానీ మళ్ళీ రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి కనీసం ఎక్కడ కనీసం ఒకే ఒక్క మాట మాట్లాడే సందర్భంలో ఎక్కడ పోయింది మీడియా? కాబట్టి మేము ఈరోజు ఖచ్చితంగా ఆ కుటుంబానికి 20 రోజులకెళ్ళి ఎవరు పట్టించుకోలేరు. కాబట్టి 100% ఒక ప్రజాస్వామ్యవాదిగా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ కుటుంబానికి మన వల్ల ఒక ఉడత భక్తిగా మనం సాయం చేయాలనుకున్నాం. యాదృచ్ఛికంగా మేము చేసిన ఆ యొక్క ఘర్షణ వల్ల, మేము చేసిన ఆ యొక్క ఉద్యమం వల్లనే తర్వాత ఏదైతే 22 తారీఖు మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినాము. తర్వాత 23 తారీఖేమో సుకుమార్ గారు మన ప్రొడ్యూసర్ గారు 50 లక్షలు ఇచ్చిండ్రు. తర్వాత తెల్లారి 1,50,000 మన ప్రొడ్యూసరు సుకుమారు వాళ్ళ కుటుంబ సభ్యులు ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఇది 22 రోజులు స్పందించిన హృదయాలు మా సంఘటన ద్వారా స్పందించిన ఈరోజు తెలుగు ప్రజలు మొత్తం మాట్లాడుతున్నారు. దాన్ని మీరు అంగీకరించారా? సరే దాడి అంటే ఓకే మేము దాడి చేసినామా లేదా నిరసన చేసినామా అనేది చట్ట పరిధిలో ఉంది. అది కోర్టులకి మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. తర్వాత ఆ కోర్టు ద్వారా విచారణ జరుగుతుంది. మీరు విద్యార్థి సంఘం నాయకులు, ప్రెసిడెంట్ కదండి, మీకు అంటే విద్యార్థుల హక్కుల కోసం విద్యార్థులకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు పోరాటాలు చేస్తూ ఉంటారు. కానీ మీకు ఈ ఇష్యూతో ఏంటి సంబంధం? ఏ ఇష్యూ మీద ఏమైనా మాట్లాడతారు మేడం? విద్యార్థి సంఘాలుగా ఏ ఇష్యూ మీద మాట్లాడతారు? ఏ ఇష్యూ అయినా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇష్యూ అయితే ఏదైతే ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ మిగతా ఎవరికైతే బలహీన వర్గాలకు కానీ ఎవరైతే గొప్పల చేతుల్లో మోసపోతున్న వ్యక్తులకు నిరంతరంగా మేము అండగా ఉంటాము. ఒక విద్యార్థి సంఘం యొక్క ఎథిక్స్ అది. మేము సంఘం పెట్టినాము. విద్యార్థులతో పాటు ఎవరైతే ఈ సంఘం విద్రోహ శక్తులు ఉన్నారో, ఎవరైతే కావలసి వచ్చి బలహీనుల మీద తొక్కి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తారో, వాళ్ళు కొట్టే ప్రయత్నం చేస్తారో వాళ్ళ పక్షాన మేము ఉంటాము. అది ఒక సంఘం యొక్క ప్రాథమిక లక్షణం. అందులో భాగంగానే మేము వెళ్ళిన తర్వాత సంఘటన మీకు అందరికీ తెలుసు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అయినా సమాజం మొత్తం సరే ఆ పిల్లలు వాళ్ళు ప్రోగ్రామ్ చేసినారు కాబట్టి అంతనో వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగిందని ఈరోజు మాట్లాడే సందర్భం. సరే మేము ఒకవేళ చట్టం దృష్టిలో మనం తప్పు అనుకుంటే ఇప్పుడు కోర్టు విచారణ జరుగుతుంది కదా, ఓకే మేము తప్పు అనుకుంటే ఇట్లా చేయడం వల్లనే ఒక గరీబోనికి న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇలాంటి నిరంతరం ముందు చేస్తూనే ఉంటాం. ఇంకోటి ఇది కొత్తగా చేయలేం. ఇప్పుడు రేవతి కుటుంబం అనేది కొత్తగా మేము చేయలేదు. దాదాపు 15 ఏళ్ళకెళ్ళి తెలంగాణ యాజ్ స్టేషన్లో ఉన్నాము. ఎక్కడ అన్యాయం జరిగినా చైతన్య కానీ, నారాయణ కానీ, ఇంకా గౌతమి కానీ, ఏ స్కూల్లో ఏ కాలేజీలో అన్యాయం జరిగినా మేము మాట్లాడడం. మా మీద కేసులు గిట్లు ఉన్నాయి. విద్యార్థి సంఘాల కేసులు చెర్లపల్లికి, చెంచల్గూడ జైలుకు పోయి వచ్చిన విద్యార్థి ఉద్యమాల, సామాజిక ఉద్యమాలు పోయినాం. ఇది స్వచ్ఛందంగా చేశారా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని వెనక నుండి ప్రోత్సహించారా? ఇది చాలా మందిలో ఉన్న ఒక డౌట్. ఎవరైనా మేము ఒక పరిశోధక విద్యార్థి, మా జ్ఞానం ఉంది, మాకిల సమాజం పట్ల అవగాహన ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో సామాజిక ఉద్యమాలు ఉన్నాం కాబట్టి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయం మీద ఎవరు మాట్లాడతలేరు. 2 ప్రభుత్వాలు ఇట్లా కేవలం కాలయాపన చేస్తున్నాయి. నీవు టీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ మీద చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ మీద చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ మీడియా అనుకున్న ఈ వ్యవస్థ ఇట్లా మొత్తము అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనం అందరము
ఏవైతే బాధితుని వైపు ఉండాలనే ఆలోచనతోనే మీ కార్యక్రమం తీసుకున్నాం మేడం. ఇది మొదటిది కాదు, లాస్ట్ది కాదు, నిరంతరం జరిగే ప్రక్రియలో భాగంగా అదృష్టం ఏంటంటే ఆయన స్టార్ కాబట్టి కొంచెం వేగంగా చర్చ జరుగుతుంది అంతే. ఇది ఏదో కావాల్సి మాకు అల్లు అర్జున్ మీద కోపమో ఇంకేదో కాదు. ఆయన స్టారు, మాకేం సంబంధం, ఆయన గట్టోడా, మా ఊరోడా, మా ప్రాంతమోడా, ఏది ఎట్లుంటుంది చెప్పు, సమస్య ఉన్నప్పుడు పోతాం అంతే. మొన్న CMR కాలేజీలో CC కెమెరాలు పెట్టి ఆ అమ్మాయిల ఫోటోలు తీస్తున్నారని చెప్పిండ్రు, అక్కడ ఇట్లా పోయినాం. ఈ మీడియాకి కనబడదు, ఇది ఓన్లీ అల్లు అర్జున్ మీద ఎందుకు పోరాటం. అల్లు అర్జున్ అనే వ్యక్తి కనబడ్డాడు అంతే. ఈ ప్రక్రియలో ఒక రీల్ లాంటి వ్యక్తి, ఆయన వచ్చిండు పోయిండు. CMR కాలేజీలో మొన్న పోయినాం మేడం, ఏ మీడియా మాట్లాడదు కదా, మేమే పోయి ధర్నా చేసినాం, మమ్మల్ని అరెస్ట్ చేయడం, మళ్ళీ పోలీస్ స్టేషన్కి సాయంత్రం వరకు వదిలేసిండ్రు. ఇవన్నీ కనబడాయి. అంతకన్నా ముందు చాలా ప్రోగ్రామ్ చేసినాం. అంతకుముందు ఒక చిన్న అమ్మాయి 6-7 సంవత్సరాలు ఉన్న అమ్మాయి రేప్ చేసిండని ఒక అబ్బాయి మీద ఫస్ట్ మేమే ఏదైతే సుమాన్ టీవీని తీసుకుపోయి మేమే అక్కడ ధర్నా చేసినాం. ఎక్కడ జరిగినా మేము కార్యక్రమాలు చేసినాం. అవి బయట ప్రపంచానికి మేము చెప్పాల్సిన అవసరం, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సంఘటన జరిగినప్పుడు మానవతా కోణంలో మేము నిరంతరం ఫైట్ చేస్తాం, అది మా లక్షణం. దాన్ని మీరు వేరే అల్లు అర్జున్ మీద ఎందుకు పోరాటం చేస్తుంటారంటే ఆయన కనబడుతుంది కాబట్టి మేము మాట్లాడినాం. ఇది నిరంతర ప్రక్రియ, దీన్ని వేరే కోణంగా చూసిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారు అంటే మాకు వ్యతిరేకం కాదు, అట్లాగానే ఆయన మీద మాకు ఇంకా వేరే వ్యక్తిగత కక్షలు ఏం లేవు. ఆయన ఒక స్టారు, ఆయన నటుడు, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాం, మాకు ఎందుకు ఉంటుంది మేడం? ముఖ్యంగా అంటే మిమ్మల్ని ముందు పెట్టి ఎవరో వెనకాల నుంచి మిమ్మల్ని కాస్త ప్రోత్సహించారు. అండ్ ఆ రోజు దాడి జరిగిన విషయం, కుండీలు పగలగొట్టి ఈ ఇన్సిడెంట్ ఉంది కదా, అదంతా కూడా మీ ముసుగులో వేరే ఎవరో చేశారు అనేది కూడా బయట ఒక డౌట్ ఉండింది. అలాంటిది లైవ్ లో మేము ఉన్నాం, మా ముసుగులు ఎవరు వస్తారు మేడం? మీరేనా? కనబడుతుంది, కెమెరా ముందర కనబడుతుంది, అన్ని రకాలు కనబడుతుంది. మా స్వచ్ఛందంగా మా ఆలోచనతో మేము వచ్చినాం. మా అంటే ఏ శక్తి లేదు, మేమే మా శక్తి. మా శక్తి ఉస్మానియా యూనివర్సిటీ, మా శక్తి ఉస్మానియా నేర్పిన ఆ యొక్క విలువలు అంతే. అంతకుమించి నీకేం ఎవరు చెప్తే వినే ప్రసక్తి మాకు లేదు. మాకిల జ్ఞానం ఉంది, మాకిట్లా ఆలోచన శక్తి ఉంది కాబట్టి గరీబోని పక్షం నిలబడాలి ఆలోచనతోనే మేము రావడం జరిగింది, ఆ కార్యక్రమం చేయడం జరిగింది మేడం. మా అంటే ఎవరు లేదు. మీరు ప్లకార్డులు పట్టుకుని వెళ్తున్నప్పుడే ఒకవేళ వాళ్ళు ఎవరైనా స్పందించకపోతే ఇంట్లోకి చొచ్చుకుపోదాము, ఇంట్లోకి చొరబడదాం అని ముందే ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళారు. ఇంట్లోకి ఎవరైనా పోతారు మేడం? ఇంట్లోకి ఎవ్వరు ఓరు మేడం, ఇంట్లోకి ఎవరు ఒక్క నిమిషం మేడం, ఇంట్లోకి ఎవరు ఓరు మేడం. ఎందుకంటే నిరసన కార్యక్రమంలో ఒక భాగం అది. కూర్చోడు, గేట్ల మీద కూర్చుంటా, కింద కూర్చుంటా, పొరలాడతారు, బట్టలు ఇప్పుతారు, అర్ధనగ్న ప్రదర్శన చేస్తారు, రకరకాలు చేస్తారు. నిరసన భాగం అది. ఆడ పోయి మేము నిరసన చేసుకున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళు మా మీద దాడి చేయడం వల్ల మేము ఆత్మరక్షణ ధోరణి అయితే పదే చెప్తున్నాం మేడం. ఒక వ్యక్తి దాడి చేసినప్పుడు నేనేం మహాత్మా గాంధీని కాదు, చాచా నేరు కాదు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప దాడని. ఆయన కొట్టడం వల్ల మేము ఇట్లా ఏంటంటే ప్రతిఘటన దాడి చేసినాం. దాడి అంటారా, మీరు అదైనా ఆత్మరక్షణ ధోరణి అంటారా, మీ భాషలు ఏమైనా అనుకోండి, కానీ మేము ఆత్మరక్షణ ధోరణితో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళు తోయడం వల్ల వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు సెక్యూరిటీ గాళ్ళు మాకన్నా దృఢంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు 4 ఉన్నా మేము 6 ఉన్నాము. మా మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో భాగంగానే పక్కకున్న పూలతోట పలిపోవడం జరిగింది. ఎంతమంది వెళ్ళారు మీరు? మేము 6 పోయినాము, 6 అరెస్ట్ అయినాము, 6 డైరెక్ట్ ఎక్కినాము, పారిపోలేదు. పోలీస్ వాళ్ళ సమక్షంలో పోయినాము, జూబ్లీస్ PS పోయినాము, మమ్మల్ని కోర్టుకు పంపడం జరిగింది. అంటే ఎంతసేపు ఉంచారు? ఆ ప్రాసెస్ ఏం జరిగింది? నైట్ మొత్తం ఉన్నాం మేడం, PS లో ఉన్నాం నైట్ మొత్తం. ఓకే. తెల్లారి కోర్టు జడ్జి దగ్గర తీసుకుపోయాము. జడ్జి విచారణ చేసిండ్రు. విచారణ చేసిన తర్వాత నేను చేసిన నేరం ఏం లేదు. ఎందుకంటే నిరసన కార్యక్రమం దేశంలోనే ఎక్కడైనా జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కొంచెం హై ఫిగర్ కాబట్టి అది కొంచెం మీకు పెద్దగా అనిపిస్తుంది. నిరసన కార్యక్రమంలో కామన్గా నడుస్తుంది. వాస్తవం స్టేషన్ బేలే వెళ్ళాం మాకు, కానీ ఏదంటే ఇష్యూ వల్ల మమ్మల్ని ఏదో అక్కడ పోయి తీసుకుపోవడం జరిగింది. నిరంతరం ఇది నేను ఒక్కరిని చేస్తలేమో, దేశంలో నిరంతరం ప్రతి విద్యార్థి సంఘం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎంపీలే పోడియం దగ్గరికి పోతే స్పీకర్ని తోయడం జరుగుతుంది. వాళ్ళే నిరసన అంటారు దాన్ని. మింగిట్లో గరిబోని పక్షాన కొట్లాడితే మరి దాడి ఎట్లా అంటారు ఈ సమాజం? ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ దగ్గర సెకండ్ టైం తీశారు కాబట్టి ఈ టాపిక్ నేను తీస్తున్నా. స్పీకర్ దగ్గరకు వెళ్ళడానికి ప్లకార్డులు పట్టుకున్నంత వరకు ఎవరు దాన్ని తప్పు పట్టరు. కానీ మీరు అన్నారు కదా, స్పీకర్ని గట్టాలు ఆగడం, దుర్భాషలు ఆడడం, ఓకే, కాస్త మీదకి వెళ్ళడం అంటారు. అది దాన్ని అందరూ తప్పు పడతారు. దాన్ని మీరు ప్రోత్సహిస్తారా? ఇప్పుడు విద్యార్థి సంఘం నాయకుడు చట్టాన్ని నడిపే చేస్తారు కాబట్టి బయట మీరు కూడా ఇలానే చేస్తారు. చట్టాలని రూపకల్పన చేసి వ్యక్తులే, ప్రజల చేత ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకున్న వ్యక్తులే ఆడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము గరీబోని పక్షాన ఈరోజు అన్యాయం జరుగుతుంది, ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది అని ఆలోచన చేస్తే దాన్ని దాడి ఎట్లా అంటారు? దాన్ని ఏమో నిరసన అంటారు, దీన్ని దాడి అని ఎట్లా అంటారు?
ఒకసారి మీరు అంటారా దాన్ని నిరసన? ఎవరు మీలాంటి చదువుకున్న వాళ్ళతో ఓకే పిహెచ్డి చేస్తున్న వాళ్ళతో వాళ్ళే చెప్తారు ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు అని అంటారా అనరా? ఏది ఇప్పుడు ఒకవేళ అది దాడి అంటే మాది దాడి అనండి మేడం. వాళ్ళు ఏమంటారు మేము నిరసన కార్యక్రమం చేసిన వాళ్ళు అంటారు. మేము ఇలా నిరసన కార్యక్రమం చేసినాం కదా, దీనికి ఒకవేళ దాని దాడి అన్నప్పుడు మా దానిలో మీరు దాడి అనండి. ఒక వ్యక్తినేమో గొప్పగా చూపిస్తూ ఒక వ్యక్తినేమో తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక పిహెచ్డి స్టూడెంట్ గా ఒక స్కాలర్ గా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్న ఫీలింగ్ నాకు రావట్లేదు. ఎందుకంటే నేను ఎంత చెబుతున్నా మీరు మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఎవరు దానిని సమర్థించట్లేదు. మీలాంటి ప్రొఫెసర్స్ లేకపోతే స్కాలర్స్ కూడా అసెంబ్లీలో జరిగిన సంఘటనని ప్రజా ప్రతినిధులుగా ఉండి రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు అనే మాట్లాడతారు. మేడం నేనేమంటున్నా దాని గురించి నేను డిస్కస్ చేయను. ఒకటేందంటే మీరు ఎగ్జాంపుల్ 10 తీసుకొస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. పోనీ అసెంబ్లీలో వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా బయట ఇలానే చేస్తామని మేము పోడియం దగ్గర కోలేదు, వీళ్ళని కొట్టలేదు మేడం, ఎవరిని కొట్టలేదు. జస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ పూల కుంటీలు మా యొక్క ఘర్షణ వల్ల పలిగిపోయినాయి. మీకు కావాల్సి మా ఉద్దేశం అది కాదు, మా ఆలోచన అది కాదు. మాకిట్లా జ్ఞానం ఉంది మేడం, మీకిట్లా ఎందుకంటే పీజీలు చేసినాం పిహెచ్డీలు చేస్తున్నాం కాబట్టి జ్ఞానం ఉంది. ఎక్కడ ఏ ప్రదర్శన చేయాలో అల్లు అర్జున్ మీద దాడి చేయాలని మాకేముంటుంది? మేము కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళం, మాకెందుకు దాడి చేయాలని ఉంది? ఒక వ్యక్తి గరీబులకు న్యాయం చేయాలని ఆలోచన పోవడం వల్ల ఘర్షణ జరిగింది అంటున్నాం మేడం. మీరేం దాన్ని దాడి అంటున్నారు, మేము ఘర్షణ అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ ఎక్కేసి అరే ఎక్కుతారు మేడం, ఎక్కడైనా ఎక్కుతారు, గేట్ ఎక్కుతారు, అసెంబ్లీ గేట్ ఎక్కుతారు. ఇంకా ఎక్కడైనా ఎవరైనా అన్యాయం జరిగినప్పుడు కాలేజ్ గేట్లు ఎక్కినాము, ఎవరైతే నా సిఎంఆర్ కాలేజ్ గేట్లు ఎక్కినాము, అవి అన్ని రకాలు చేసినాము. గేట్ ఎక్కితే మీరు ఒప్పుకుంటారా? ఎవరు అది అల్లు అర్జున్ అది అల్లు అర్జున్ అయితే మనిషి కాదా అండి? ఏది అల్లు అర్జున్ అనే వ్యక్తి అల్లు అర్జున్ మనిషి కాదా? మనిషే మేడం, కానీ మీకు మాకున్న వ్యక్తిగతంగా చెప్తున్నానండి. వ్యక్తిగతంగా మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు అల్లు అర్జున్ మీరు ఎలా ఫ్యాన్ కదా, నేను అల్లు అర్జున్ కి ఫ్యాన్, ఇట్లా నేనేం చెప్పను. అది ఎవరైనా సరే, నా ఇల్లు అయినా సరే, నా ఇంట్లో ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది, తొంగి చూస్తేనే ఒప్పుకోరు తెలుసా మీకు? నేను చెప్తా మేడం, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను మేడం. నాతో సమాధానం ఉంది కాబట్టి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. బాగా చదువుకున్న వాళ్ళు మనం అల్లు అర్జున్ అనే వ్యక్తి మనం ఒక వ్యక్తిని తేరపారా చూడడము, తొంగి చూడడం కూడా తప్పే. ఎక్కడైనా ఇష్యూ జరుగుతుంటే తొంగి చూడడం కూడా బాగుంది. అది మనకి అది తప్ప రైట్ అనే సొసైటీలో అదంతా పక్కన పెట్టి అది పద్ధతి కాదు, మనం సైలెంట్ ఉంటాం. అలాంటిది గేట్ ఎక్కడ ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ప్లకార్డులు పట్టుకుంటే నేను చెప్తా మేడం. మీరు అడుగు గేట్లు ఎందుకు ఎక్కినాము, ఆడ ఎందుకు ఘర్షణ జరిగిందని మాకు తెలుసు మేడం. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిగత జీవితం ఉన్నంత వరకు అందులో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇతరులు కానీ ఎంట్రీ కారు. ఒక వ్యక్తి పబ్లిక్ పరమైనప్పుడు 100% ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఆ రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక సినీ తార కావచ్చు. మీరు ఇట్లా జర్నలిజం చేస్తున్నారు కాబట్టి మీ మీడియాలో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రజల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రజాక్షేమం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, మీరు పబ్లిక్లో మీకంటే ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి 100% మీ మీద చర్చ జరగాల్సిందే. అందులో భాగంగానే అల్లు అర్జున్ అనే వ్యక్తి నీకు ఏదైతే ఆయన గంగోత్రి సినిమా తీయనంత వరకు ఆయన ప్రైవేట్ వ్యక్తి. ఎప్పుడైతే గంగోత్రి సినిమా చూసి పుష్ప 2 వరకు వచ్చిండో ఆయన జీవితం అంతా ప్రజల చుట్టూ జరుగుతుంది. ఇలాంటి నిరంతరం ఘర్షణలు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి. దాన్ని సామాజిక కోణంలో ఒక సదృదయంతో ఆలోచన చేయలే. ఈరోజు అల్లు అర్జున్ అనే వ్యక్తి స్వయంగా తన వరకు తాను సినిమా చేసి తన కుటుంబ సభ్యులు చూస్తే మాకు అభ్యంతరం లేదు. ఆయన తీసిన సినిమా ఈరోజు దేశం మొత్తం చూస్తుంది, ప్రపంచం మొత్తం చూస్తుంది. కాబట్టి ఆయన ప్రజల సొత్తు. ఆయన ప్రతి మాట, ఆయన ప్రతి పలుకు అనేది ప్రజల కోసమే ఉంటుంది. కాబట్టి 100% అభిమానులుగా పోయి మాట్లాడతాం. అదేవిధంగా సమస్యల మీద ఉన్నప్పుడు నీ వల్ల సంఘటన జరిగింది కాబట్టి దానికి జవాబీ అని మాట్లాడతాం. ఎస్, అందులో భాగంగానే నిరసన కార్యక్రమం గేట్లు ఎక్కుతాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. మన అల్లు అర్జున్ విషయంలో జరగలేదు, అంతకన్నా ముందు చాలామంది హీరోలు జరిగింది. దాన్ని అట్లా అనుకుంటే ఇప్పుడు మొన్న మన గేమ్ చేంజర్ ఇష్యూలో జరిగింది. మరి అక్కడ ఘర్షణ జరిగి తోపుసాలు జరిగినాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ పైకెక్కిండ్రు, రోడ్డు ప్రమాదం చనిపోయినారు. అని నిరంతరం జరుగుతాయి. వాళ్ళ వ్యక్తిగత జీవితం వేరు కదా మేడం. వ్యక్తిగత జీవితం ఉన్నప్పుడు దాన్ని నువ్వు పోయి మాట్లాడుతున్నావు. ఆయన ప్రజలతో సంబంధం లేని వ్యక్తి, నువ్వు పోయి అనవసరంగా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయిందంటే మా తప్పుండే. ప్రజలతో నిరంతరం సంబంధం ఉన్న వ్యక్తి ఇంటికి ఎవరైనా పోతారు.
దాన్ని మీరు ఇంటి దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు, ఉం. ఇంటి లోపలికి చొరబడడం తప్పు. ఇంటి లోపలి కాదు మేడం, గేటుకు అటు ఇటు కామన్ నడుస్తుంటది మేడం. మీరు అన్నట్టు ఒక పబ్లిక్ ఫిగర్ అయిపోయినంత మాత్రాన ఆయన ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ ఇష్యూ పక్కన పెడదామండి, ఆయన మళ్ళీ ఆయన టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నట్టు కదా. అది ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు మన ప్రజాస్వామ్యంలో మనకి చట్టాలు కల్పించాయి, సమాజం మనకి కల్పించింది. మీరు మాట్లాడొచ్చు, తప్పులేదు. మీరు నిరసన తెలియచేయచ్చు, తప్పులేదు. కాకపోతే దానికంటూ ఒక బౌండరీస్ ఇచ్చారు, గైడ్ లైన్స్ ఇచ్చారు. అది చదువుకోలేని వాళ్ళు, ఇంతకు ముందు నేను అన్నాను కదా, రౌడీసు గూండాలని పిలువబడే వాళ్ళు చేసే పనులు అంటాను నేను. మీరు మాట్లాడచ్చు, ఏవైనా మాట్లాడచ్చు, కానీ ఆ మాటలు ఎలా ఉన్నాయి, హద్దులు మీరున్నాయా, హద్దులు మీరు అన్నారు అనట్లేదు, మీరు ఏదైనా చెప్పచ్చు అంటున్నారు కదా. మీరు ఏదైనా చెప్పొచ్చు మన భావ ప్రకటన స్వేచ్ఛలో, కాకపోతే హద్దులు దాటి మాట్లాడకూడదని చదువుకున్న వాళ్ళే కదా మీరు. నిరసన కార్యక్రమం స్వాతంత్రం ఎలా వచ్చింది మనకి? ఇంట్లో కూర్చుంటే వచ్చింది, గేట్ లెక్కిండ్రు మేడం, గేట్ లెక్కి ఇంట్లో మీద దాడి చేసిండ్రు, ఇంట్లో మీద నిరసన. మీరు ఒక్కసారి మీరు అనకంటే మీరు ఎంతవరకు చదువుకున్నా నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్తాను మేడం. ఫ్రాన్స్ ఉద్యమం గురించి మీకు తెలుసా మేడం? రష్యా విప్లవం గురించి తెలుసా మేడం? ఏదైతే పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కోసం కొట్లాడి మీకు తెలుసా మేడం? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రకాల నిరసన కార్యక్రమాలు జరిగినాయి తెలుసా మేడం? ఎక్కడైనా స్వేచ్ఛ కోసం మాట్లాడే ప్రతి గొంతుగా నీ మీద వ్యక్తిగతంగా దాడి చేయలేని సందర్భంలో నీ మీద ఏదో నిరసన కార్యక్రమం చేయాలనుకుంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి ఇంటి ముట్టలు లక్షలు జరిగినాయి మేడం. ఒక కాజు కాదు అది, ఇది గిట్లా మా మనసులో ఒక కాజే, ఒక గరీబ్ బిడ్డకు న్యాయం జరగాలి. ఏదైతే మీరు స్వతంత్రం అంటున్నారు కదా, స్వతంత్ర ఉద్యమంలో 6 లక్షల మంది ప్రాణత్యాగం చేసినారు. 6 లక్షల మంది ఏదైతే బ్రిటిష్ సంబంధించింది, బ్రిటిష్ రెసిడెన్సీ మీకు తెలుసో తెలియదు, ఏదో కోటి ఉమెన్స్ కాలేజ్, బ్రిటిష్ దాడి మీద దాడి చేస్తున్నారు ఉద్యమకారుల యొక్క లక్షణమే. ఎందుకంటే వాళ్ళు ప్రతిఘటన దాడులు చేయడము ఇవన్నీ జరిగాయి. మరి ఇప్పుడు మీరు ఆయన ఒక గేట్ ఎక్కితేనే మీకు ఇంతకాలం బాధ అనిపిస్తుంది కదా. మీకు అంటున్నా, మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరికి అదే చెప్తున్నా, అది ఎవరి ఇంటి మీద, ఇప్పుడు మీ ఇంటి మీదైనా, నా ఇంటి మీదైనా, మన కెమెరామెన్ ఇంటి మీద, ఎవరి ఇంటి మీదైనా ప్రజా జీవితంలో ఉంటే ఎవరైనా ఏమని చేస్తారు మేడం. నీ వ్యక్తిగత జీవితం వేరు మేడం. అది మీరు చదువుకున్న వ్యక్తిగా మాట్లాడడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతే, చదువుకున్నా కాబట్టి నేను మాట్లాడుతున్నా, చదువుకున్నా కాబట్టి నేను న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నా. ఇంతకు ముందు ఒక పాయింట్ లో మన మధ్యలో ఆపేస్తాం. ఇప్పుడు ఎంత మంది మనకి పోరాటాలు చేసిన, ప్రాణాలు కోల్పోయారు. మహాత్మా గాంధీ గారు అహింసావాదంతో ముందుకు వచ్చారు, స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవాలి. అహింసవాదమా? అహింసవాదం అంటే 6 లక్షల మంది ఎందుకు చనిపోతారు? ఎప్పుడు చనిపోయారు? స్వతంత్ర ఉద్యమం 6 లక్షల మంది చనిపోయారు. ఏదైతే చరిత్ర ప్రకారం చూసుకుంటూ వస్తుంటే మనం నేర్చుకున్నది. ఇప్పుడు మీరు ఇంతకు ముందు మీరు మాట్లాడారు, నేను మహాత్మా గాంధీని కాదు, చాచా నెహ్రూ కాదు, ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప ఏదో పరిస్థితులకు తగ్గట్టు మారాలి మేడం. నేనేమంటా, శాంతియుతంగా తెలియచేయడంలోను, లేకపోతే మీ వాయిస్ వినిపించడంలో ఎవరు తప్పనరు. కాకపోతే మేము చేసింది అదే కదా, మీరు చేసింది అదే. మీకేందంటే గోడెక్కడం అనేది పెద్ద దేశద్రోహ కేసులా కనిపిస్తుంది. ఒక గేట్ ఎక్కితేనే మేడం, ఒక గేట్ ఎక్కితేనే మీకు అంతగానం బాధ అనిపిస్తుంది. అంటే ఎవరైతే అంటున్నారో వాళ్ళకి అంతగానం బాధ అనిపిస్తుంది. ఒక నిండు ప్రాణం విగత జీవితంగా పడిపోయి, ఒక ప్రాణము ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో సావు బతుకులు ఉంది, అవి మాత్రం ఇంక కనబడదు. ఒక ప్రాణం లేని గేటుకి ఇంతగానో రోదన బాధ ఉంటే 2 ప్రాణాలు ఈరోజు గాల్లో ఉన్నాయి, అది మాత్రం ఈ సమాజానికి కనబడదు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే నేను గోడ ఏముంది, ప్రాణం లేని వ్యక్తులకే మీరు కంతిలు ఇస్తున్నారు మేడం. స్టార్ట్ చేసే ముందే, మీతో మాట్లాడే ముందే, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే ముందే ఈ మాట చెప్పాను, ఒక ప్రాణం కోల్పోయాం అని. ఏం చేయలేదు, ప్రాణం కోల్పోయింది, అది ఖచ్చితంగా తప్పే. మరలా అలాంటి దురదృష్ట ఘటనలు పునరావృతం కాకూడదు, తప్పే కాదని నేను అనట్లేదు, ఎవరు అన్నారు. నేను ఒక మాట మాట్లాడుతాను మేడం. ఈ గోడలు ఎక్కడం వల్ల, ఈ పూల కొండీలు పలగడం వల్ల గరీబోనికి న్యాయం జరుగుతుంది అంటే 100% అదే చేస్తాం. రేపు 100% చేస్తాం. మీరు ఇప్పుడు ఒక గరీబోనికి నిజంగా మాటల ద్వారా జరగదు, గరీబోనికి మాటల ద్వారా జరగదు, శాంతియుతంగా జరగదు. ఏదైనా కార్యక్రమం చేస్తేనే న్యాయం జరుగుతుంది అంటే 100% చేస్తాం. ఒక భగత్ సింగ్ అదే చేసిండు. ఏదైతే ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా మంది 1200 మంది అదే చేసిండు. కాబట్టి ప్రాణత్యాగం చేస్తే, మనం బలిస్తేనే న్యాయం జరుగుతుంది అనుకుంటే మేము అదే చేస్తాం ఉద్యమకారులుగా. మొత్తం అంటే ఒక 6 మంది వెళ్ళారా మీరు అక్కడికి? పోయినా ఎంతమంది అరెస్ట్ చేశారు? 6 మందిని అరెస్ట్ చేసిండ్రు. మేము అదే సొంత పూజకు పోయి మనిషికి 20,000 కట్టినాము, మేమే బయటకు వచ్చినాము, మా పిల్లసి పైసలతోనే కట్టినాము. సో సాధారణంగా బయటకు వచ్చిన తర్వాత కొంతమంది థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయను, లేకపోతే మమ్మల్ని కాస్త భయపెట్టారు అని చెబుతూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఫోన్లు వస్తున్నాయి.
ఫోన్లు 100 వస్తాయి, ఎవరు చేశారు అనేది అదే అల్లు అర్జున్ అభిమానుల పేరుతో బండబూతులు తిడుతుండ్రు మమ్మల్ని. ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది, దాని మీద విచారణ జరుగుతుంది. నాకు వచ్చిన ప్రతి ఫోన్ రికార్డ్ అవుతుంది, ఆ రికార్డుకి సంబంధించిన పోలీసులకు అప్పగిస్తున్నా నడుస్తుంది మేడం. ఇప్పుడు రోజు దాదాపు ఒక 1000 మంది ఫోన్ చేస్తున్నారు. 1000 మంది ఫోన్ చేసి మేము చేసిన తప్పు అయితే చట్టం దృష్టిలో ఇంకా విచారణ జరుగుతుంది, మేము చేసిన తప్పు అయితే మాకు శిక్ష వధిస్తుంది. సరే, ఒక గరీబ్ వాళ్ళ కోసం మనం పోరాటం చేస్తే శిక్షలు వస్తాయంటే ఐఎమ్ రెడీ టేకింగ్. బట్ ఏదో ఇట్లా వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడడం కరెక్టా? మీరు ఇంతగానో మాట్లాడారు కదా, ఒక గోడ మీద ఎక్కడం వల్లనే ఒక గోడ ఎక్కడం వల్లనే అంతగానం. అంతే ఆయన ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులు ఉద్దేశించి, మా అమ్మను ఉద్దేశించి, మా అక్కను ఉద్దేశించి, అంటే మీ మీడియా ముందర చెప్పలేని పదాజాలంతో మమ్మల్ని నిరంతరం మానసికంగా ఇబ్బంది పెడితే దాన్ని ఏమనలే? ఇది మానవత కోణంలో కనబడే వీళ్ళకు. ఇంత ప్రతి ఒక్కరు ఫోన్ చేయాలని గలీజ్గా తిడుతుండ్రు మేడం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అంటే దీన్ని అల్లు అర్జున్ అభిమానుల మరి ఎవరా సంఘ విద్రోహ శక్తులు నాకు అర్థం కాదు. మమ్మల్ని ఫోన్ చేసి విపరీతంగా దూషిస్తున్నారు. దీన్ని ఏమనాలి చెప్పండి? ఖచ్చితంగా అలా మిమ్మల్ని దూషించడము లేకపోతే మిమ్మల్ని అలా మాట్లాడడం అనేది తప్పు. ఏదో ఒక ఆడియో వినిపించండి, ఏం మాట్లాడారు చేయండి, ఒక కాల్ చేయండి. మిమ్మల్ని బెదిరించే వాళ్ళు 4 కాల్స్ వచ్చినాయి మేడం. ఒక కాల్ చేయండి. అర్థం కాలే, చెప్పులో జత కొనుక్కోరాదరా బాటా షోరూమ్ లా? పాలకొల్లు ఎక్కడరా? పాలకొల్లు ఏంది పాలకొల్లు? హలో హలో, రేవంత్ రెడ్డి మనిషినా నువ్వు? కాదు. కాదా? ఎవరు? హలో, ఎవరు? బాయ్ తెలుసు కదా, బాయ్ని తిట్టినావు కదా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నువ్వు. సాయి అరే అల్లు అర్జున్ ఏంది బ్రదర్? ఎవరు మాట్లాడేది? అరే ఆ ఇంటి వాచ్మెన్ లా కూడా పనికిరావు, అల్లు అర్జున్ అంటావు అరా నువ్వు? అరే బాబు, ఎవరు మాట్లాడేది? చెప్పు చెప్పు, ఏంది విషయం చెప్పు. అరే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి నువ్వు ఎందుకు అవన్నీ? నువ్వు రికార్డ్ అవుతుంది, ప్రతిదీ పోలీస్ స్టేషన్ లో కేసు నడుస్తుంది, ఫోన్ పోతుంది, ప్రతిదీ పోలీస్ స్టేషన్ అందరిలో ఉంది. పోనీరా బాయ్, పోనీ నిన్ను వేసే వరకు వదిలా. ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం. సో మీకైతే థ్రెటనింగ్ కాల్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నాను కదా ప్రత్యక్ష కాల్స్ అయితే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న దాదాపు ఒక 7-8 కాల్స్ వచ్చినాయి. దీన్ని ఏమంటారు మేడం? ఒక జర్నలిస్ట్ గా మీరు దీన్ని ఏకీభవిస్తారా, దీన్ని ఖండిస్తారా చెప్పండి? ఖచ్చితంగా ఖండిస్తారండి. ఇప్పుడు ఆయన పేరు మీద ఓకే, ఆయన నిజంగా గొప్ప వ్యక్తి అన్నప్పుడు దాన్ని ఏంటంటే ఆయన గ్రూప్ పెట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ రకరకాల పేర్లతో మా ఫోన్ నెంబర్ అక్కడ పంపడము, 1000 మంది ఫోన్ చేయడం, ఇది పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత తగ్గినాయి కొద్దిగా. అయినా నిరంతరం రోజుకు దాదాపు 200 కాల్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పుడు అల్లు అర్జున్ గారు ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా అభిమానులు సంయమనంతో పాటించాలి, ఎలా పడితే అలా మీరు బిహేవ్ చేయొద్దు, నిజంగానే అలా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది అల్లు అర్జున్ అభిమానులు కాదు అని. ఇప్పుడు నేనేమంటా, మీరు అనే ఏదైతే ఆడియో వినిపించారో దానిని ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం, ఖండించాలి కూడా, ఖండిస్తున్నాము కూడా. కాకపోతే మాట్లాడేది నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్సా లేదు అని అంటే, ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నారనుకోండి, ఓకే, ఆయన కింద ఉన్న శిష్యులంతా నాయకుడు ఏం చెప్తే అది వినాలి. వాళ్ళు సరైన శిష్యులు, వాళ్ళు నిజమైన అభిమాని కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళు నిజంగా అల్లు అర్జున్ అభిమానులు కాదు. ఇప్పుడు కాదన్నప్పుడు నేను మేము ఇట్లా చాలా ఛానల్స్ రిక్వెస్ట్ చేసినాము, అల్లు అర్జున్ కు సంబంధించిన అల్లు అర్జున్ సార్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా మేడం, సార్ మీ పేరు మీద మాకు ఫోన్స్ వస్తున్నాయి, సంఘటన జరిగింది, మీరు సాయం చేసిండ్రు, ఓకే, మిగిలిన సైలెంట్ ఉన్నాం, తెల్లారికి వెళ్ళి మాకు ఫోన్ చేసి థ్రెటింగ్ కాల్స్ మిమ్మల్ని చంపేస్తాము, మీరు ఎక్కువ రోజులు బతకరు, రకరకాల ఫోన్ చేస్తున్నారు సార్, మీడియా సాక్షిగా చాలా చెప్పినాము. ఇంతవరకు ఇట్లా ఒక స్టేట్మెంట్ లేదు మేడం. ఏమనుకోలే, నీ మౌనాన్ని ఏమనుకోవాలి? మీ మౌనం ఇప్పుడు మాకు థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి సార్, మమ్మల్ని మా యొక్క స్వేచ్ఛను భంగం కలిగే విధంగా అర్ధరాత్రి ఇట్లా ఫోన్ చేస్తున్నాం, మా కుటుంబ సభ్యులను దూషిస్తున్నారు అని నేను మీడియా సాక్షిగా చాలా సందర్భాల్లో చెప్పినాం. ఇప్పటి వరకు ఇట్లా కనీసం అల్లు అర్జున్ స్పందించకుండా పర్లేదు, ఎవరైనా మేనేజర్ కానీ వాళ్ళ దగ్గర కానీ పిఎల్ కానీ ఎవరు ఉంటే వాళ్ళతో కనీసం ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే అయిపోతుంది కదా. సరే, మరి అల్లు అర్జున్ పేరుతో ఇంకెవరైనా ఈ కుట్రాలు చేస్తున్నారు, అల్లు అర్జున్ ఇంకా దాని వ్యక్తిత్వాన్ని ఇంకా కించపరిచే విధంగా ఏమైనా కుట్రాలు జరుగుతున్న ఆలోచన ఇట్లా మాకు వస్తుంది కదా. సార్ ఇంతవరకు స్పందించలే. గత 7-8 రోజులకి వెళ్ళి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా సాక్షిగా. వాళ్ళు స్పందించినప్పుడు ఏమనుకోవాలి, మీ పేరు పెట్టి తిడుతుండ్రు వాళ్ళు, బూతులు తిడుతున్నారు, నేను చంపేస్తామని అంటున్నారు కదా. మరి ఇట్లా ఉన్నప్పుడు
కనీసం ఒక ప్రకటన చేయాలి కదా. ప్రకటన చేసిన తర్వాత మాకు సంబంధం లేదు ఎవరు అంటే మేము దానికి సంబంధించి పోలీసులో ఒక రిపోర్ట్ ఉంటుంది కదా, పేరు మాత్రం మీది ఉంది, వాళ్ళు దూషిస్తున్నారు, మాకు సంబంధం లేదంటే ఎట్లా చెప్పండి. చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. మీ సంఘటన జరిగిన తర్వాత జరిగింది కాబట్టి పరంపర కొనసాగుతుంది. అది ఇంకా ఇప్పటికి ఆగేటట్లు లేదు. మరి ఏం చేయలేదు దీన్ని ఏమో ఏమన్నా అంటేనేమో మీరు ఇంటికి పోయినారు కాబట్టి సంఘటన జరిగిందాం. ఇంటికి పోయినాం, సంఘటన జరిగింది, అయిపోయింది, చట్ట పరిధిలో ఉంది, మా మీద కేసులు జరిగినాయి. ఇప్పుడు మేము తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది కదా, మీరే తప్పు చేస్తున్నారు కదా. వ్యక్తి యొక్క స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించే విధంగా ఈ విధంగా చేయడం వల్ల మీరు ఏం సాధిస్తారు? మేము ఒక సామాన్యులం. కంప్లైంట్ చేసిన తర్వాతనే కొంచెం ఫోన్లు తగ్గినాయి మేడం. లేదన్నమాట రోజు ఒక దాదాపు 500 నుండి 1000 వరకు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు 300 వస్తున్నాయి. ఒకటేంటంటే మీరు మా తప్పు అనుకున్నప్పుడు చట్టం చూసుకుంటుంది. మీరు మరి చట్టాన్ని ఎందుకు ఆడుకుంటున్నారు? ఇంతకుముందు మీరు అన్నారు కదా మేడం, ఏది ఉన్నా కోర్టులు చూసుకుంటాయి, అవి చూసుకుంటాయి. మళ్ళీ వీళ్ళు ఎవరు? నేను తప్పు చేసినాను అనుకో, నేను తప్పే చేసిన అనుకో, కోర్టులు చూసుకుంటాయి కదా. మమ్మల్ని అరెస్ట్ చేసింది కదా. మీరు వ్యక్తిగతంగా నా కుటుంబ సభ్యులు, నీ హీరో ఉండొచ్చు, నీ చిన్న కొడుకు చిన్న గాయం జరిగితే మీ ముద్దాడుకుండవచ్చు, కానీ నాకు కుటుంబం ఉంది కదా. నా కుటుంబం నన్ను తిడితే పర్వాలేదు, నేను సంఘటనలో ప్రత్యక్ష సాక్షి కాబట్టి. మా అమ్మని తిట్టడం ఏంది? మా అమ్మ ఏం చేసింది? మా అమ్మని గలీజ్గా, అమ్మ గుట్టలేరా వాళ్ళ తల్లిదండ్రులు గుట్టలేదా? ఇదేనా సంస్కారం నేర్పింది? ఇంత గలీజ్గా మీకు మీడియా ముందర చెప్పలేని మాటలు తిడుతున్నారు అంటే వాడు మనిషి కుట్టిండా? వాడికి సభ్య సమాజంలో గౌరవించా? మేమైతే అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ఆయన మీద దాడి చేయలేదు కదా. ఒక సంఘటన ఉంది కాబట్టి వెళ్ళినాము. సరే, పొరపాటు జరిగింది, కోర్టు చూసుకుంటుంది. మేము వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే మాకు గౌరవము. వాళ్ళని ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. అల్లు అర్జున్ గారు వ్యక్తిగతంగా మేము మాట్లాడలేదు. న్యాయం చేయండి సరే అని మాట్లాడడం. మళ్ళీ వీళ్ళు ఏంది? లక్షలాది, దాదాపు రోజు వేలాది మంది, నాతో పాటు 6 ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళు ఫోన్లు బంద్ చేసుకున్నారు. ఏమనలేదు దీన్ని. అల్లు అర్జున్ గారు ఇప్పుడు స్పందించారు దాన్ని. ఇంకా ఆయన మౌనం ఉండడం వల్ల మాకు డౌట్ వస్తుంది, ఈయన ఎన్నుకుని చేపిస్తున్నాడని. చెప్పలే కదా, ఒక బాధితుత, ఈ దేశంలో టాప్ మంచి జాతీయ అవార్డు తీసుకున్న యాక్టర్ కదా, చెప్పాలి కదా. ఒక ప్రకటన చేస్తే ఏమవుతుంది? ఒక చిన్న ప్రకటన, ఒక ఎక్స్ ద్వారానో, ఒక ట్విట్టర్ ద్వారానో, ఇంకా ఫేస్బుక్ ద్వారానో ఒక ప్రకటన చేస్తే మాకు ఇలా క్లారిటీ వస్తుంది కదా. దీని అంటే ఎవరు ఉన్నారో, మీ వ్యక్తిత్వాన్ని ఇంకా కిందికి దించే ప్రయత్నం జరుగుతుందని మాకు ఇలా అర్థమవుతుంది కదా. ఎందుకంటే కేటీఆర్ గారు వాళ్ళ వీటిలో మాట్లాడుతున్నారు దీని మీద. ఎందుకు అల్లు అర్జున్ బేసిక్ వేసుకొని మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ వీటిలో ఏమైనా కుట్రలు చేస్తున్నారు, మాకు క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈహా టీవీ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీరు ఒక ప్రకటన చేయండి. గత 7 రోజులకెళ్ళి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ప్రకటన ఎందుకు చేస్తలేరు? మీరు ప్రకటన చేయలేని పక్షంలో దోషులు మీరే అనే విషయాన్ని ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రకటన చేయాలని మీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా అండి. ఇప్పుడు మీరు 6 బెయిల్ మీద బయటే ఉన్నారా? ఎవరైనా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? లేదు మేడం. థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి కదా, ఏమనిపిస్తుంది మీకు? బెయిల్ మీద ఎందుకు వచ్చామా, ఆ జైల్లో ఉంటేనే బెటర్ అనిపిస్తుంది? అట్లా ఏం లేదు. బట్ ఏంటంటే మేడం, ఇవన్నీ చాలా చూసినాం. ఎందుకంటే మేము 15 సంవత్సరాలకి వెళ్ళి తెలంగాణ యాజిటేషన్లో చెర్లపల్లి జైల్లో ఒక 40 రోజులు ఉండొచ్చినాం. ఇవన్నీ విద్యార్థి ఉద్యమాల్లో సర్వసాధారణం. ఏంటంటే ఫోన్ చేసి నన్ను తిడితే ఓకే పర్వాలేదు మేడం, నా కుటుంబం ఏం చేసింది, నా ఆలోచనతో నా బుద్ధితో నేను కార్యక్రమం చేసిన నన్ను తిట్టు. బట్ నా కుటుంబ సభ్యులను కనీసం వాయు వరుస లేకుండా గలీజ్గా తిట్టడం వల్ల ఏంటంటే వాడు మనిషి అనిపించుకోడు. నేనైతే వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టాలే, నాకు ఆ సంస్కారం ఉంది. బట్ ఏందో సమస్య మీద మాట్లాడు. నువ్వు ఎందుకు పోయినావని మాట్లాడతా. నేను ఇట్లా మాట్లాడతా. సరే, నేను ఎందుకు పోయినా, ఏ కారణాల వల్ల, ఏ పరిస్థితుల వల్ల ఇంటి దగ్గరికి పోయినా నేను చెప్పగలుగుతా కదా. మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నీకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని నా యొక్క వ్యక్తిత్వం మీద నా కుటుంబ సభ్యులు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు. అందుకే నేను ఫోన్ ఆఫ్ పెట్టుకోలే. ఎన్ని థ్రెటింగ్ కాల్స్ వచ్చినా ఫోన్ ఆఫ్ పెట్టలే, నిరంతరం నడుస్తూనే ఉంది. కాబట్టి నేనేమంటున్నా, దయచేసి మీరు చేసే ఈ కార్యక్రమము నీకు మీ మనస్సాక్షికి ఒప్పితే మీరు చెయ్యండి సార్. ఇలా థ్రెటింగ్ కాల్స్ మీరు లక్షలు ఇట్లా ఎదుర్కొంటాం. బట్ అదే సమాజానికి ఇలా చెప్పాలి కదా. అల్లు అర్జున్ పేరు చెప్పి ఈరోజు థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయంటే ఆయన యొక్క పెద్ద మనిషికి తగదు. ఆయన గొప్ప నటుడు కాబట్టి ఆయన వ్యక్తిత్వానికి తగదు. మీ యొక్క క్యారెక్టర్ని మీరే కిందికి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రకటన చేయండి అని రిక్వెస్ట్ చేసినాం, చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం, వాళ్ళు స్పందించలే. సరే, ఎన్ని థ్రెటింగ్ వచ్చినా తట్టుకుంటాం మేడం. నేను ఇప్పటి వరకు దయచేసి చట్ట పరిధిలో ఉంది అంశం. సరే, మీ ఇంటికి పోయినామా, మేము చేసిన కార్యక్రమం చేసినామా, ఏం చేసినా మాకు సంబంధం లేదు. చట్ట పరిధిలో ఉంది. మీ పేరుతో ఎవరైతే మాకు కాల్స్ చేసి మా వ్యక్తిగత స్వేచ్ఛని హరించే విధంగా, మా కుటుంబ సభ్యులను వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో వారికి మాకు ఏం సంబంధం లేదో ఒక ప్రకటన స్వేచ్ఛ చెప్పండి. తద్వారా మేము ఇట్లా పోలీస్ వాళ్ళకు ఇది వేరే రకంగా పోతుంది సార్ అనే విషయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మీ పేరుతో వచ్చే
ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఒకవేళ మీరే చేపిస్తే దాన్ని ఇంతటితో ఆపండి. ఒకవేళ మీకు సంబంధం లేదనుకుంటే ఒక ప్రకటన ఇవ్వాల్సిందిగా అల్లు అర్జున్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇదే మాకు సంబంధం లేదనుకుంటే జరగాల్సింది చట్ట పరిధిలో ఉంది, చట్టం ఏదైనా చూసుకుంటాం, చట్టానికి లోబడే పనిచేస్తున్నాం. మీరైతే కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. సో అలా వ్యక్తిగత దూషణ అనేది కరెక్ట్ కాదు, చేయకూడదు. సో మీరు అన్నట్టుగా నిజంగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్నారు, అయితే ఫ్యాన్స్ ముసుగులో ఉండి వేరే వాళ్ళు చేస్తున్నారు అనేది మాత్రం మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ పని ఏదో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చారు, మీ అభిప్రాయాలు మొత్తం పంచుకున్నారు. థ్యాంక్ యూ.